ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్పోర్ట్ వరకు ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రహదారి నిర్మాణానికి 20,000 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా తేలింది. మొత్తం 297 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రోడ్డు అలైన్మెంట్, భూసేకరణ, పరిహారం, నిర్మాణ ఖర్చు తదితర అంశాలపై ప్రభుత్వం ఒక నివేదికను రూపొందించింది. తాజాగా గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు తెలంగాణలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్ల వివరాలను తెలియజేస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రీన్ ఫీల్డ్ హైవేతో రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోనుందని తెలిపారు. $8,000 కోట్లతో మన్ననూరు నుంచి శ్రీశైలం దాకా 52 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదనలు తుది దశకు చేరాయని తెలిపారు. మొత్తంగా తెలంగాణలో 88,799 కోట్లతో రహదారుల నిర్మాణం చేపడుతుండగా వీటిలో ఇప్పటికే 60,799 కోట్లతో పలు రోడ్ల పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మరో 28,000 కోట్లతో చేపట్టనున్న రోడ్ల పనులు ప్రతిపాదనల దశలో ఉన్నాయన్నారు. రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో బహుళజాతి సంస్థలకు తెలంగాణ కేంద్రంగా మారుతుందని, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు రానున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిని కొంతమేర 8 లేన్లుగా, కొంతమేర 6 లేన్లుగా విస్తరించనున్నామని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర దక్షిణ భాగాల నిర్మాణాల కోసం 36,000 కోట్లు అవసరమని పేర్కొన్నారు. జాతీయ రహదారుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తులు చేయడం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని వివరించారు.